మనం ఇప్పుడు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం భీమ్గల్ లింబాద్రి గుట్ట పైన ఉన్నాము. ఇది లింబాద్రి లక్ష్మీనరసింహ స్వామి జాతర. ఇది తెలంగాణలో పెద్ద జాతర. ఇది మీరు చూడని వాళ్ళు ఉంటే చూస్తారని చెప్పి స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నా. ఇది ఎంట్రింగ్ ఫస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్. ఇది రోడ్డు గుట్టపైకి అన్నమాట. ఈ జాతర సందర్భంగా పైకి గుట్ట మీదకి, ఈ గుట్ట కింద నుంచి గుట్ట పైకి ఎలాంటి వాహనాలు పంపించరు అన్నమాట. కార్లు కానీ బైకులు కానీ ఇవి కూడా పంపించరు. 3 రోజులు 4 రోజులు పెద్ద జాతర ఇది. ఆర్టీసీ బస్సులు ఎక్కడెక్కడి నుంచో డిపోల నుంచి బస్సులు నడుస్తాయి. బస్సుల వసతి కూడా ఉంటుంది మీకు, దూరం నుంచి ఎక్కడి నుంచి రావాలన్నా కానీ. అయితే ఈ గుట్ట కింద పొలాలు అవి ఉన్నాయి. ఇక్కడ కార్ పార్కింగ్ వసతి ఉన్నది. తర్వాత వంటలు చేసుకోవచ్చు. ఈ గుట్ట కింద ఈ చెట్టు చేమ ఉన్న ఏరియాలో నాన్ వెజ్ చేసుకోవచ్చు. అయితే గుట్ట పైన ఎలాంటి వంటలు చేసుకోరాదు, మొత్తం జాతరనే ఉంటుంది కాబట్టి. వట్టి రోజుల్లో పోతే మాత్రము పిండి వంటలు చేసుకోవచ్చు, వెజిటేబుల్ వంటలు. చాలా పెద్ద ఎత్తున పబ్లిక్ చూడు, భక్తులు ఎలా ఉన్నారంటే ఇసుకపోతే రాలేదు, కిక్కిరుసుకపోయిన జనాలు. పెద్ద పెద్ద షాపింగ్లు, పిల్లలకు ఆట వస్తువులు, ఇవి ఏంది అవి గిరికలు ఏమంటారు చూడండి, అవి ఎగ్జిబిషన్ లాగా. అది అట్లాంటి పెద్దలకు కానీ పిల్లలకు కానీ చాలా చూసే అటువంటి అది శిఖరం కనబడుతున్నది చూడండి. అందరు చూడదగ్గ జాతర. ప్రతి ఐటెం దొరుకుతుంది, ఏది కావాలన్నా ఇక్కడ. బలిదానం చేసి గుమ్మడికాయలు కొట్టి హోమం చేసి రథాన్ని ప్రారంభం చేస్తారు. అటు 2 వైపులా వెనక ముందు తాళ్ళు కట్టేసి ముందుకు లాగుడు, వెనకకు అవసరం ఉన్నప్పుడు వెనకకు రథాన్ని తింపేటప్పుడు మీరందరూ చెయ్యి వెయ్యని వాళ్ళు కూడా మీరు రథాన్ని లాగాలనుకుంటే కూడా అవకాశం ఉంటుంది ఇక్కడ. ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు ఉంటాయి. నీటి వసతి కానీ, ఏదైనా హోటల్స్ కానీ, అన్నదానం ప్రతిరోజు జాతర సందర్భంగా వారం 10 రోజులు అన్నదానం ఉంటుంది ఇక్కడ. చూడండి, చూస్తే మీకే తెలుస్తుంది. ఓకే అండి, చూసి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే ఇతరులకు పెడితే చూడని వాళ్ళు ఉంటే కూడా మీ బంధుమిత్రులు చూసి మళ్ళీ జాతరకు రావాలనుకుంటే వచ్చే సంవత్సరం వస్తారు కాబట్టి చూడండి. ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిన, జాతర లేని సందర్భంలో వట్టి రోజుల్లో మీరు వచ్చినప్పుడు శనివారం ఆదివారము ఇక్కడ ఉచిత అన్నదానం కూడా ఉంటుంది. మీరు వంటలు చేసుకోవాలంటే కూడా గుట్ట పైన కానీ గుట్ట కింద కానీ పెద్ద సత్రాలు, రూములు, హాల్స్ కట్టినవి ఉన్నాయి. 100-200 మంది అయినప్పటికైనా కానీ వంటలు చేసుకోవచ్చు. రూములు కిరాయికి ఇస్తారు. ఇక్కడ పండుకోవచ్చు ఆ రూములలో నైట్ ఉండాలనుకుంటే. లేదంటే రూమ్ కిరాయి తీసుకొని వంటలు చేసుకొని మొక్కలు తీసుకోవచ్చు. ఓకే అండి. ఎంటుకలు తీసుకుంటారు, ఇక్కడ పుట్టు వెంటుకలు, పెళ్ళిళ్ళు అన్నీ ఉంటాయి. ఓకే అండి. హరియంపురా మీ చెట్టు చేస్తారు. Gopal
లాంటి హాస్పిటల్లో